లో మార్పు వస్తుంది అని ఆశించిన యువతకు ఆయన ఒక ఐకాన్. మచ్చలేని నాయకుడుగా, కోట్లాది మంది సామాన్యుల గొంతుకగా పార్లమెంటులో తన గళాన్ని వినిపించినటువంటి రాఘవ చద్ద ఎట్టకేలకు అందరిలాగే పార్టీ వీడారు. ఒకప్పుడు డస్ట్బిన్, వాషింగ్ మిషన్ లాంటి పార్టీ అన్నటువంటి బీజేపీ పార్టీలోనే చేరాడు. भारतीय जनता पार्टी एक ऐसी वॉशिंग मशीन है जो बिना डिटर्जेंट पाउडर के ही दमदार सफाई देती। యువత జంజీ అతనిని అన్ఫాలో చేస్తున్నారు. సోషల్ మీడియాలో లక్షలాదిగా ఉన్నటువంటి ఫాలోవర్స్ అన్ఫాలో అవుతున్నారు. ఇది రాజకీయ వ్యభిచారమా, రాజకీయ వ్యూహమా, ఏమన్నారు? అసలు రాఘవ చద్దాను ఎందుకు ఇష్టపడ్డాం? చదువుకున్నవాడు, చార్టెడ్ అకౌంటెంట్, అమ్మ లాంటి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున రాజ్యసభలో తన గళాన్ని ఆ మాన్యుల తరఫున వినిపిస్తున్నాడని నమ్మం. భారతదేశానికి కొత్త తర నాయకుడు వచ్చాడని, భారతదేశానికి కాబోయే ప్రధాని అని అందరూ ఆశించారు. రాఘవ చద్ద పార్లమెంట్లో సామాన్యుల కన్నీళ్ల కష్టాలను తుడుస్తున్నాడని ఆశించారు. టెలికాం సంస్థలు చేస్తున్నటువంటి మోసాలపైన 28 రోజుల ప్లాన్ అని, బ్లింకిట్, జొమాటో, స్విగ్గీ లాంటి వాటిలో పనిచేస్తున్నటువంటి డెలివరీ బాయ్స్ కష్టాల గురించి, ఎయిర్పోర్ట్లో వసూలు చేస్తున్నటువంటి ఫుడ్ల కాస్ట్ల గురించి, రోడ్డు ట్యాక్సుల గురించి మాట్లాడి అందరి మన్ననలు పొందాడు. ఆయనను ఆశించిన వారందరి ఆశలను ఆవిరి చేశాడు. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ తగ్గడం కాదు, ఇది నంబర్ మాత్రమే కాదు, ఆయనపై ఉన్నటువంటి నమ్మకం తగ్గడం అనేదానికి నిదర్శనం. ఇది ఒక రాజకీయ వ్యభిచారమా? ఈ పదం వినడానికి చాలా కఠినంగా ఉండవచ్చు, కానీ ఒక పార్టీ టికెట్పై గెలిచి పార్టీ కార్యకర్తల కష్టాన్ని, నమ్మకాన్ని ఒమ్ము చేసి ఇతర పార్టీలలోనికి ఫిరాయింపు కావడాన్ని ఏమని పిలవాలి? తన లాభాల కోసం, తన స్వలాభం కోసం, అధికారం కోసం, ధన దాహం కోసం ఇంతలాగా పాకులాడే వారి రాజకీయ నాయకులు ఇంకేమని పిలవాలి? ఇక్కడ వెన్నుపోటు పొడిచింది పార్టీని కాదు, తను నమ్ముకున్నటువంటి కోట్లాది మంది సామాన్యులను. మనం ఎంతో నమ్ముకున్నటువంటి రాఘవ చద్ద లాంటి నాయకుడు కూడా ఎలాగే నడిచి మనం యువతకు ఇచ్చే సందేశం ఏమిటి? బీజేపీ పార్టీలోనికి వెళ్తూ రాంగ్ పార్టీలో ఉన్నటువంటి రైట్ పర్సన్ నేను అంటూ ఆమ్ ఆద్మీ పార్టీని ఉద్దేశించి మాట్లాడాడు. ఆయనతో పాటు మిగతా 6 ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీలను కూడా బీజేపీలో కలిపేశారు. డబ్బు, అధికారం ముందు సిద్ధాంతాలు బలి కావాల్సిందేనా? సామాన్యుల ఆశలు ఆవిరి కావాల్సిందేనా? నాయకులు అర్థం చేసుకోవాలి. ప్రజలందరూ దీనిని గమనిస్తున్నారు. ఫాలోవర్స్ తగ్గుతున్నారంటే రేపు ఓట్లు కూడా తగ్గుతాయని అర్థం చేసుకోవాలి. మరి ఈ ఫిరాయింపుల సంస్కృతిపై మీ అభిప్రాయం ఏమిటి? ఇది రాజకీయ వ్యూహమా, రాజకీయ వ్యభిచారమా? కామెంట్ చేయండి.